మది మధు కలసం పొంగిపోతోంది నీ తలపులతో సార్ స్క్రిప్ట్ పేపర్ చేంజ్ అయ్యింది. ఏం ఫీల్ ఉన్నది మామ. చంద్రబాబు నాయుడు గారు జోగి రమేష్ మీద కేసు పెడతాడు. అతను ఒక రోగి రమేష్, రోగం. తనకు కావాల్సింది తెచ్చుకునేవాడు భోగి, తనకున్నది కూడా ఇచ్చేసేవాడు త్యాగి, తనకు అక్కర్లేంది తెచ్చుకునేవాడు రోగి. జోగి రమేష్, అతను ఒక రోగి రమేష్, రోగం. ఒక మంత్రిని, అంబటి రాంబాబు అని ఒక మంత్రి చిలక్కు చెప్పినా ఇట్లే సచ్చిండా బతికిండా. కాపు కులంలో నిజంగా గర్వంగా చెప్తా ఉన్నా నేను. ఒక టైగర్ అని కూడా చెప్తా నేను. ఈ టైగర్ ట్రైన్ టైప్ టైంకి రాడు, వెయిట్ చేయాల్సింది. ఈ బిల్డప్లు వెళ్ళాక చేస్తున్నాము. ఒక టైగర్ అని కూడా చెప్తా నేను. టైగర్ 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 అవుట్ అవుట్ అబ్బా అబ్బా అవుట్ రా అబ్బేరే బిజలు వదరా. గొప్పగా బ్రతికినాడు, గొప్పగా ఒక వాల్యూ ఉన్న వ్యక్తి. రేట్ ఎంతో చెప్పు. అది 25,000 అక్క. ఒక విలువలున్న వ్యక్తి అని కూడా నేను గట్టిగా చెప్తాను. ఏడ్చాడు వెధవ, ఆ వెధవ పొట్టేసుకొని వాడి తప్పాల మొహం వాడు. అలాంటి వ్యక్తిని ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఏం జరిగింది? అంబటి రాంబాబు నన్ను ఫిజికల్ గా కొట్టడం జరిగింది. హజ్ చేయడం ఏంటండి, కొల్లబొడితేను అంతే కదండి. కొట్టడం జరిగింది. అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. కొట్టడం జరిగింది. అసలు ఒక మాటలో చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు సార్. అది భయ్యా జరిగింది. 2 ఏళ్ళు కన్ను మూసుకుంటే అయిపోయింది. ఈ మాత్రం హింటిస్తే చాలు చెలరేగిపోతారు అంతే. మరో 3 ఏళ్ళు కూడా కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. ఆ తర్వాత వచ్చేది మాత్రం మా ప్రభుత్వం అని చెప్పి కూడా. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీలు వేస్తాము, వడ్డీతో సహా చెల్లిస్తారు అని కూడా ఈ సందర్భంగా. వడ్డీ ఎంత అంటే 10 రూపాయల వడ్డీ కదక్క, ధర్మ వడ్డీ. అందరికీ కూడా చెప్తా ఉన్నాం, అందరినీ కూడా బోన్లలో నిలబెడతాము. నీ చెత్త కొటేషన్ తీసుకెళ్లి పని పాట లేనప్పుడు ట్విట్టర్ లో పెట్టుకో. నాకు సాక్ష్యాలు ఆధారాలతో సహా యూనిఫామ్లు ఒక్కొక్కరి కూడా ఇప్పించి బట్టలు ఉతికారా వెళ్ళు. పోపు మాడిపోతుందంటమ్మా, వెళ్ళి పోపుకి వెళ్ళి. దయచేసి ఈ విషపూరిత విత్తనాలు నాటడం ఇప్పటికైనా ఆపండి. ఇది గన ఆపకపోతే గన ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నించిన వారి గొంతును పట్టుకొని నలపడమే ఈయన చేసే పని. అయితే ఏమంటావు? ఇలాంటి ఘటనలు జరిగితే రేపొద్దున రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంధు పిలుపుడు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా వెనకడుగు వేయము. పడిపోయిన కళ్ళతో ఒక్కసారి తొడగొట్టన్నా. దేనికైనా టైం రావాలిరా. బంతి ఎంత బలంగా నేలకేసి కొడితే బంతి అంత బలంగా 4 ఇంతల వేగంతో పైకి లేస్తుంది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాను సార్. అసలు నేను ఎవరు రమ్మన్నారా? మేమే డొనేషన్ కోసం రాలేదు, ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం. నువ్వు చెప్పేయటం అయిపోయిందా? అప్పటి నుంచి 3 ముక్కలు తప్ప ఇంకేం మాట్లాడలేదన్నా. నువ్వు ఎక్కువ డిస్టర్బ్ చేస్తే ఇవి కూడా పోతాయి అన్న. బాబాజీ, వీడి మీద నాకేదో డౌట్ గా ఉంది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.